హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ కూడా? నా పేరు తేజు. నేను బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే మాస్టర్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మాకు మాస్టర్ క్లాస్లో క్లాస్ వచ్చేసి శారీ ప్రీప్లేటింగ్. ఆ శారీ ప్రీప్లేటింగ్ కూడా నేను చక్కగా నేర్చుకొని దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్స్ అలాగే దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా క్వాలిటీ తీసుకున్నాను. అంటే ఎవరైనా సరే స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్తో అలాగా వాళ్ళు ఐరన్ చేసి కస్టమర్స్కి కూడా అలా చేస్తారు. బట్ నేను అలా కాదు, ఎందుకంటే స్టార్టింగ్ నుండే గుడ్ క్వాలిటీ ఇద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే కాస్ట్లీ ఐరన్ మిషన్ అలాగే స్టాండు అలాగే దానికి కావాల్సిన ప్యాకింగ్ కవర్స్ కానీ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా సరే కొంచెం క్వాలిటీవే వాడుతున్నాను. సో అలాగే అమౌంట్ వచ్చేసి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. జస్ట్ 250 రూపీస్కే నేను శారీ ప్రీప్లేటింగ్ అనేది నేను ఆర్డర్స్ అనేది తీసుకుంటున్నాను 250 రూపీస్కి. అంటే నార్మల్గా బయట ఇంకెక్కడైనా సరే వేరు వేరు కాస్ట్లు ఉంటాయి. నా దగ్గర ఏంటంటే నేను మరీ హై రేంజ్కి వెళ్ళకూడదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది. అదే ఎక్కువ రేంజ్ అనుకోండి, అయ్యో ఇప్పుడు ఒక శారీ కట్టుకోవడానికి ఇప్పుడు ఆ శారీ ప్రీప్లేటింగ్ ఇస్తే ఇంత అమౌంట్ అవుతుంది, దానికి ఇంకొక శారీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. సో అందుకే అలాంటి వాళ్ళని ఉద్దేశించి అందరికీ రీజనబుల్గా ఉండాలని చెప్పేసి 250 రూపీస్ ఒక శారీకి పెట్టుకున్నాను నేను. దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గదండో, ఎందుకంటే ఒక హై క్వాలిటీగా ఇచ్చి కొంచెం పేరున్న వాళ్ళు కానీ కొంచెం ఎన్నో సంవత్సరాల నుండి చేసిన వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ వాడే మిషన్స్ నేను ఇక్కడ స్టార్టింగ్ నుండే యూజ్ చేస్తున్నాను. అంటే గుడ్ క్వాలిటీ ఇద్దామని చెప్పి కస్టమర్స్కి. సో క్వాలిటీ విషయంలో అయితే ఏ ప్రాబ్లం లేదు. మీ శారీస్కి ఏ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా మా శారీ అయితే మేము ఎలా చూసుకుంటామో మీ శారీని కూడా మేము అలాగే చూస్తాం. ఎందుకంటే మాకు వర్క్ అనేది దైవంతో సమానం. ఒక గుడికి వెళ్తే మనం ఎంత పవిత్రంగా వెళ్ళి ఎంత అంటే ఒక నిష్ఠగా ఎలాగైతే చేస్తాం పూజ, అలాగే మేము చేసే ఏ వర్క్ అయినా సరే భగవంతుడితో సమానంగా చూసుకొని ఆ వర్క్కి మేము వాల్యూ ఇస్తే ఆ వర్క్ని కూడా మేము అలాగే చేస్తాం. సో ఇంకా క్వాలిటీ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. అలాగే శారీ ప్రీప్లేటింగ్ చేసే విషయంలో మెజర్మెంట్స్ కానీ ఏవి కూడా హెచ్చు తక్కువలు రాకుండా కరెక్ట్ వాళ్ళ సైజుకి తగ్గట్టే మేము చేస్తాం. అలాగే అయితే చాలామంది అనుకుంటారు, అంటే ఎందుకు మేము శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవాలండి, మాకు శారీ ప్రీప్లేటింగ్ మాకు అవసరం లేదు, మేము నార్మల్గా మేము శారీ కట్టుకుంటాం, చాలా ఇయర్స్ నుండి మేము కట్టుకుంటున్నాం, మాకు అవసరం లేదని అనుకుంటారు. అంటే మేము ఎక్స్పర్ట్స్ అలాగే మేము ఎవరికైనా కూడా కట్టగలము అని చెప్పేసి. అయితే ఇందులో వాళ్ళకి చిన్న తెలియని రహస్యం ఏముందంటే శారీ ప్రీప్లేటింగ్ చేసుకున్న శారీయే కట్టుకోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళు నార్మల్ డైరెక్ట్ కట్టుకున్న లుక్ బాగుంటుందేమో, కానీ ఇలా ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఉన్న బాడీ స్ట్రక్చర్ కన్నా నీట్గా అందంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకున్న బాడీ స్ట్రక్చర్ కాదు, ఐ మీన్ కొంతమంది నార్మల్గా ఉంటారు కానీ ఒకసారి కట్టగానే కొంచెం బొద్దుగా ఉన్నట్టు లావుగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో, వాళ్ళు సన్నంగా ఉంటే సన్నంగా లావుగా కాకుండా మీడియంగా ఉండే వాళ్ళు మరీ లావుగా చూపించకుండా వాళ్ళ వెయిట్ని వాళ్ళు బాడీ స్ట్రక్చర్ తగ్గట్టు చూపిస్తుంది. అంటే మన బాడీకి అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట శారీ అనేది. సో ఇలా ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా లుక్ బాగుంటుంది. అలాగే చాలా మంది అంటారు కదా, ఏదైనా మనం ఒక డ్రెస్ వేసుకున్న శారీ వేసుకున్నా నువ్వు కట్టుకున్న ఈ శారీకే లుక్ వచ్చింది, నువ్వు కట్టుకోవడం వల్ల ఈ లుక్ వచ్చింది అని అంటారు. అయితే ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీస్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నార్మల్గా శారీ కట్టుకోవడం వచ్చిన వాళ్ళంటే స్పీడ్గా కట్టుకుంటారు, కొంచెం నార్మల్గా వచ్చే వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. ఇంకా బిగినర్స్ కంటే ఇంక చెప్పనే అవసరం లేదు, వాళ్ళైతే గంటలు ఎంతో కుస్తీ పడతారు. కుస్తీ పడి ఇంకా మాకు శారీ కట్టుకోవడం రాదని చెప్పేసి వదిలేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. ఇంట్లో ఉన్న అమ్మో లేకపోతే అత్తయ్యో లేకపోతే అక్కో చెల్లో ఎవరు ఉంటే వాళ్ళపై డిపెండ్ అయిపోతారు. ఎవరైనా ఉంటేనే వాళ్ళు శారీ కట్టుకోగలరు, లేదంటే శారీ కట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఒక పెద్ద వరం అనే చెప్పొచ్చు ఈ శారీ ప్రీప్లేటింగ్ అనేది. ఎందుకంటే జస్ట్ రెడీమేడ్ డ్రెస్ మనం ఎలా వేసుకుంటామో ఈ శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీని కూడా మనం అలా ఈజీగా జస్ట్ 2 మినిట్స్లో కట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారం పల్లూస్ కానీ కుర్చీల దగ్గర కానీ అన్నీ కూడా మనం నీట్గా పిన్స్ పెట్టి సెక్యూర్ చేసి అవి కదలకుండా ఐరన్ చేస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఒక డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఈ శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. అరే ఇంత ఈజీగానే అనిపిస్తుంది వాళ్ళకైతే మాత్రం. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా శారీ కట్టుకోవడం వచ్చిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే శారీ కట్టుకోవడం వాళ్ళకి వచ్చిన కొన్ని శారీలనే మనం చెప్పినట్టు వినాం, కుర్చీల దగ్గర కానీ పళ్ళు ప్లీట్స్ సైజ్ దగ్గర కానీ మనం చిన్న పెట్టాలనుకున్నా సరే కొన్ని శారీస్ కుదరవు, చాలాసేపు టైం పట్టి ఇంకా వాళ్ళకి విసుగొచ్చేసి ఎలాగోలా నార్మల్గా కట్టేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీస్ కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో వాళ్ళ
పర్సనాలిటీ ఎలా ఉందో అలా యాస్టీజ్గా చూపిస్తుంది అనమాట. మరీ వాళ్ళు మీడియంగా ఉండి మరీ లావుగా కనిపించుకుంటా కొంచెం సన్నంగా ఉండేటట్టే కనిపిస్తుంది కానీ లావుగా చూపించింది ఈ సారీ ప్రీప్లేటింగ్ అనేది. సో లుక్ వైజ్గా బాగుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఇంక ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లావుగా ఉన్న వాళ్ళకే ఆ స్ట్రక్చర్ బాగుంటుంది, ఆ చిన్న ప్లీట్స్ అనేవి వాళ్ళకే సెట్ అవుతుంది. మేము కొంచెం లావుగా ఉన్నాము, మాకు అలా అంత చిన్న ప్లీట్స్ పెడితే మాకు సెట్ అవ్వదని అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. మీ బాడీకి తగ్గట్టే, మీ బాడీ సైజుకి తగ్గట్టే మేము అనేది ప్లీట్స్ అనేది పెడతాము. ఆ ప్లీట్స్ కూడా కదలకుండా నీట్గా ఒక ఆర్డర్లో ఉంటాయి. సో మీరు ఎలా ఉన్నా సరే ఆ లుక్ అనేది మీకు ఆ శారీ కట్టుకోగానే ఆ శారీ వల్ల మీకు లుక్ వస్తుంది. చూసే వాళ్ళకేమో ఆ శారీ మీరు కట్టుకోవడం వల్ల శారీకి లుక్ వచ్చింది అని అనుకుంటారు. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్, మీకు ఎవరికైనా అంటే మీకు ఒకవేళ యూజ్ కాకపోయినా సరే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోతే ఎవరికైనా సరే శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవాలని ఉద్దేశం ఉండే వాళ్ళకి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది నేను ఒకటి చెప్తాను. అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక కాటన్ సారీ కట్టుకున్నాను పండగకి. కట్టుకున్నాను. పండగ అంటే కొంచెం మనకి హడావిడిగా ఉంటుంది కదా, పూజకి అన్నీ రెడీ చేసి స్పీడ్గా కట్టుకున్నాను. సో ఫొటోస్ తీసుకునేటప్పుడు కొంచెం నేనుండే వెయిట్ కన్నా కొంచెం లావుగా కనిపించాను. అంటే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆ శారీ కట్టుకున్నప్పుడు. ఏంటి నేనేమైనా లావ్ అయిపోయినా ఏంటి ఇలా కనిపిస్తుంది, ఒగ్గులాగా వచ్చేసి లావుగా పర్సనాలిటీ కనిపిస్తుంది అని చెప్పేసి నాకు నచ్చలేదు ఎందుకో. ఇంకా శారీ కూడా నేను వన్ టైమే కట్టుకున్నాను, మరి ఇంకెప్పుడు కట్టుకోలేదు. అంటే లావుగా కనిపిస్తున్నాం కదా అని చెప్పి కట్టుకోలేదు. అయితే నేను ఈసారి ఏం చేశానంటే, నేను ఈ ఇయరే నేర్చుకున్నాను కాబట్టి ఆ శారీని నేను శారీ ప్రీప్లేటింగ్ చేసుకొని మొన్న వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకున్నాను అనమాట. కట్టుకున్నప్పుడు అసలు నేనే షాక్ అయిపోయాను అసలు. అంటే ఏంటి ఇంతకుముందు ఉండే లుక్కి ఈ లుక్కి చాలా వేరియేషన్ ఉంది. ఇంత వేరియేషన్ ఎలా వచ్చింది? శారీ ప్రీప్లేటింగ్ చేయడం వల్ల ఇంత వేరియేషన్ వచ్చిందా? యాస్టీస్ నా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందో, నేను సన్నగా ఉన్నానా, లావుగా ఉన్నానా, మీడియం వెయిట్లో ఉన్నానా, దానికి తగ్గట్టు అలా చూపించింది. అంటే ఆ చీర కట్టుకోగానే నా ఫేస్కి కానీ నా బాడీకి కానీ ఒక లుక్ వచ్చేసింది అనమాట. అరే భలే ఉంది అసలు. అంటే ఆ ప్లీట్స్ కదలకుండా, కుర్చీల దగ్గర ప్లీట్స్ కదలకుండా, ఒగ్గులా రాకుండా పర్ఫెక్ట్గా అలా సరిపోయింది. నాకే అనిపించింది, అరే నిజంగా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల ఇంత లుక్ వస్తుందా అని చెప్పేసి అప్పటి నుండి అర్థమైంది. ఓకే, ఇందులో తెలియని పాయింట్ ఇది ఒకటి ఉందా అని నేను ఓన్గా ఫీల్ అయ్యి చెప్తున్నానండి. ఇది నేను ఎక్కడ వినలేదు, ఎవరి దగ్గర విని నేను చెప్పలేదు మీకు. నాకు అనిపించింది, ఇది నా ఫీలింగ్. నేను ఆ శారీ కట్టుకున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఎవరైనా అనుకోవచ్చు ఎవరో చెప్పిన పాయింట్ మీరు చెప్పారేమో. నేను అలా ఎప్పుడు చేయనండి. నాకు అనిపిస్తే నేను చెప్తాను జెన్యున్గా. నేను ఏదైనా సరే నేను జెన్యున్గా ఉంటాను. అది నా వర్క్ విషయంలో అవని, పర్సనల్ విషయాల్లో అయినా ఏదైనా సరే జెన్యున్గా ఉంటాను. అది నన్ను అర్థం చేసుకోవడానికి టైం పట్టినా సరే ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. సో నేను ప్రతిదీ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా బిగినర్స్ అయినా సరే కొంతమందికి రాకపోయినా వచ్చిందని చెప్పేసి ఇచ్చేయడం అలా చేస్తారు. అలా కాదు, నేను ఉన్నట్టుగా ఫ్రాంక్గా మాట్లాడతాను. అంటే నా గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసు నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను, జెన్యున్గా ఉంటానా లేదా, ఫేక్గా ఉంటానా లేదని వాళ్ళకి తెలుసు. మీకు కూడా నా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందిలేండి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ రోజు ఆ శారీ కట్టుకునేటప్పుడైతే భలే హ్యాపీగా అనిపించింది అసలు. ఆ లుక్ కానీ, ఆ ఫొటోస్ తీసుకున్న ఫొటోస్, నా బాడీ స్ట్రక్చర్ విజువల్గా చూపించేటప్పుడు కానీ భలే అనిపించింది నాకైతే మాత్రం. సో మీకు కూడా అలాగే అనిపించాలని అన్న, ఎవరైనా మీరు కట్టుకున్న శారీకి ఈ శారీ కట్టుకోవడం వల్ల నీకు లుక్ వచ్చింది అని అనిపించే కాంప్లిమెంట్స్ మీకు కావాలని అనుకుంటే దయచేసి శారీ ప్రీప్లేటింగ్స్ అనేది నా దగ్గర కాదు, మీకు ఎవరు అవైలబుల్గా ఉంటే మీరు ఇచ్చే శారీస్కి కాస్ట్కి ఎవరైతే అవైలబుల్గా ఉంటుందో మీరు ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర చేయించుకోండి. బట్ లుక్ వైజ్గా బాగుంటుంది. మ్యాక్సిమం నాకు ఇవ్వండి అని అంటాను, బిజినెస్ కాబట్టి. ఒకవేళ మీకు నేను దూరంగా ఉన్నా, అవైలబుల్గా లేకపోయినా, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి, నో ప్రాబ్లం. ఏదైనా సరే మీరు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అంటే నేను ఇచ్చిన ఒక యూజ్ఫుల్ టిప్ వల్ల మీకు యూజ్ అవుతుందని అంటే నాకు కూడా అంటే సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది. ఓకే, మనం చెప్పింది జనాల్లోకి వెళ్ళింది, వాళ్ళు ఫాలో అయ్యారు. పోనీ నాకు రాకపోతే ఏముంది, నాలాగా శారీ ప్రీప్లేటింగ్ చేసే వేరే వాళ్ళకైనా వెళ్ళాయి కదా, వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఈ మంచి అనేది నాకు వేరే రూపంలో వస్తుంది కదా అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నాకు ఏ ప్రాబ్లం లేదు. మీకు వీలైతే నాకు ఆర్డర్స్ ఇవ్వండి. మీకు వీలు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్స్ ఇవ్వండి. అలాగే నేను మేకప్స్ కూడా చేస్తానండి. మేకప్స్ అలాగే
ఇవి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి, అందులో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కానీ ఏవైనా సరే, ఎవరికైనా పిల్లలకి రెడీ చేయాలన్నా సరే నా దగ్గర ఫుల్ మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, అలాగే శారీ స్టైల్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ ఏవైనా సరే నేను పర్ఫెక్ట్గా 100% చేయగలనండి. అలా ఏవైనా మీకు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా బ్రైడల్ మేకప్స్ కానీ ఏవైనా సరే రీజనబుల్ రేట్సే తీసుకుంటానండి. మరీ హై కాస్ట్ రేట్లు అయితే నేను తీసుకోను. రీజనబుల్గానే కాస్ట్ అనేది నేను చెప్తాను. సో మీరు దానికైతే వరీ అవ్వద్దు, ఏంటి ఇవి మరీ ఎంత కాస్ట్ చెప్తుంది అనేది మాత్రం అనుకోవద్దు. రీజనబుల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో మీ థాట్స్ వైజ్గానే నేను వెళ్తున్నాను. ఏదైనా సరే మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తాను. కాబట్టి మన ఆలోచనలు ఇద్దరివి కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి నేను ఆ రేంజ్లోనే వెళ్తున్నాను. సో మేకప్స్ అవని, హెయిర్ స్టైల్స్ అవని, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, లేదంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్లో కానీ, ఏ వేటికైనా సరే క్లాసికల్ మేకప్స్ కానీ ఏవైనా సరే రీజనబుల్ రేటు నేను తీసుకుంటాను. సో మీరు రేటు గురించి అయితే ఆలోచించొద్దు, క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించకండి. నేను ప్రతి వస్తువు కూడా ఏ వస్తువు తీసుకున్నా బాగా సెర్చ్ చేసి క్వాలిటీ ఉండే మెటీరియల్స్ నేను తీసుకొని క్వాలిటీ ఉండేవే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో తక్కువ రేటు తీసుకొని మీకు యూజ్ చేసేసి ఆ లుక్ బాగోకపోతే తిరిగి నన్నే కదండి అంటారు, ఏంటంటే ఎలా ఉంది లుక్ అని. అది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో నేను ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వనండి. ఎలాగైనా సరే డబ్బు సేవ్ చేసుకొని దానికి తగ్గట్టు ఆ ఐటెం తగ్గట్టు మనీ సేవ్ చేసుకుని అప్పుడు ఆ ఐటెం అనేది నేను తీసుకుంటున్నాను. అందుకే నాకు ఇంత టైం పట్టింది. నా కోర్స్ అయిపోయినా సరే నాకు టైం తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కూడా కొంచెం కాస్ట్లీది, కొంచెం క్వాలిటీ ఉండేది తీసుకున్నా, టైం పట్టినా పర్వాలేదు. ప్రతి వస్తువు నా దగ్గర ఉన్న తర్వాత నా చేతులకు వర్క్ వచ్చిన తర్వాత నేను ఫుల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను. లేదంటే ఎప్పుడో నేను చేయొచ్చు, నాకు ప్రాక్టికల్గా అయిపోతుందని. సో నాకు అలా చేయాలని ఇష్టం లేదు. సో నాకు వర్క్ నా మీద నాకు కంప్లీట్గా నమ్మకం వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను. అందుకే ఈ వీడియో అనేది ఈరోజే రికార్డ్ చేసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీకు అవసరం లేకపోయినా సరే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కాలేజ్ అమ్మాయిలకి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కాలేజ్ అమ్మాయిలకంటే ఇంకా చెప్పక్కర్లేదండి. పాపం వాళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకునే అమ్మాయిలకి శారీస్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు కట్టుకోలేరు, టైం ఉండదు వాళ్ళకి. తర్వాత చదువు అయిపోగానే జాబులు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లేస్తారో కూడా తెలియదు. సో వాళ్ళకి శారీ కట్టుకోవాలని ఇష్టం ఉన్నా, శారీలో బాగుంటారని తెలిసినా కూడా శారీ కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కట్టుకోవడానికి వాళ్ళకి రాదు. ఎవరి మీద డిపెండ్ అవ్వాలంటే పెళ్ళికాని అమ్మాయిలు కొంచెం సిగ్గుపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, విజువల్గా చూపించడం అంటే ఇంకేదో రాంగ్ వర్డ్గా తీసుకోకండి. అంటే మనం ఒక బొమ్మకి, మనం కొండపిల్లి బొమ్మ ఉంటాయి కదా, అలాంటి బొమ్మలకి మనం చీర కడితే యాజ్ ఇట్ ఈజ్, లేదంటే ఒక అమ్మవారి విగ్రహానికి చీర కడితే ఎలాగైతే ఫిట్గా వాళ్ళకి సరిపోయినట్టు ఉంటుందో అలా విజిబుల్గా చూపిస్తుంది అనమాట. అంటే ఎలా మీకు చెప్పాలి, ఇప్పుడు మనం ఒక డ్రెస్ సైజ్ ఉంది, డ్రెస్ మనం ఫిట్గా ఉండే డ్రెస్ తీసుకుంటే ఒక లుక్ వస్తుంది, బాగా లూజ్గా ఉండే డ్రెస్ తీసుకున్నా, బాగా టైట్గా ఉండే డ్రెస్ తీసుకున్నా ఒక లుక్ వస్తుంది. నేను ఆ లుక్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మన బాడీ స్ట్రక్చర్ మనకి ఎలా ఉందో, మనకి ఎలాగా సారీ అనేది ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏవి లేకుండా యాజ్ ఇట్ ఈస్గా నీట్గా ప్లీట్స్ కదలకుండా యాజ్ ఇట్ ఈస్గా నీట్గా మీరు ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయినంత వరకు కూడా సారీ అనేది అలాగే ఉంటుంది. మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే అంటే నేను ఎలా ఎలా అంటే నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో మీకు ఇచ్చానో, సేమ్ అదే విధంగా మీకు గుర్తు పెట్టుకొని అదే ఫోల్డ్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ చేయకుండా హ్యాంగర్ ఫోల్డింగ్ చేసి మీరు ఇంకో టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ఆ ప్లీట్స్ అనేవి కదులుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మేము స్టీమ్ ఐరన్ చేస్తాం కాబట్టి ప్లీట్స్ అనేది మూవ్ అవ్వడం అలా ఏమీ జరగదండి. సో ఏ ప్రాబ్లం లేకుండా 250 రూపీస్కే మీరు ఆ శారీని 2 టైమ్స్ కట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీకు. అంటే 250 రూపీస్ చేసిన శారీ, ప్రీప్లేటింగ్ శారీ అనేది మీరు 2 టైమ్స్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఫోల్డింగ్ గుర్తుపెట్టుకొని బాక్స్ ఫోల్డింగ్ కాకుండా హ్యాంగర్ ఫోల్డింగ్లో హ్యాంగ్ చేసుకొని ఏదైనా హ్యాంగర్ పెట్టేసుకున్నారనుకో 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం ఫంక్షన్స్ అయ్యేటప్పుడు స్పీడ్గా ఇంట్లో పనులు చేసుకొని, మన ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుని స్పీడ్గా రెడీ అవుతాం. మన అలా కొంచెం గాబరాలో ఉండేటప్పుడు ఏంటంటే మనం ఏ శారీ కట్టుకున్నా అది పర్ఫెక్ట్గా రాదనమాట. ఎన్నిసార్లు మనం ప్లీట్స్ మడత పెట్టినా లేకపోతే ఏదైనా సరే సరిగ్గా రాకపోవడం, టైం అయిపోతుంది ఒకవైపు అలా ఉంటుంది. సో మనకు ఆ గాబర్లో కట్టుకున్న శారీ లుక్ అనేది రాదు, ఎలా కట్టుకుని వెళ్ళిపోతాం. చూడడానికి కూడా లుక్ అనేది అంతగా బాగుండదు. అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసిన శారీ కట్టుకోవడం వల్ల మీకు ఈజీగా 5 మినిట్స్లో మీరు రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ శారీ కట్టుకోవడానికి మాత్రమే. మిగతా మేకప్ అంటే అది మీకు ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలియదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇది ఓన్లీ
ఆడవాళ్ళే చూడాలి, ఆడవాళ్ళే వినాలి అని కాకుండా మగవాళ్ళు కూడా చూడండి. మీ ఇంట్లో ఉండే మీ అమ్మగారికో, లేకపోతే అక్కగారికో, చెల్లిగారికో, మీ వైఫ్‌కో, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా సరే లేడీస్ ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. మళ్ళీ మీరు అనుకుంటారు, మేము ఎలాగండి షేర్ చేస్తాం, ఈ వీడియో షేర్ చేస్తే మా ఆడవాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సారీస్ ఇస్తారు, మా పాకెట్స్ అనేవి ఖాళీ అయిపోతాయి, మేము చెప్పమండి అని అనుకుంటారేమో. లేదండి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నలుగురిలో కొంచెం కాంప్లిమెంట్స్ రావాలి అని అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? ఐ మీన్ వాళ్ళు కట్టుకున్న చీరకి వాళ్ళకి లుక్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు కట్టుకోవడం వల్ల చీరకి లుక్ వచ్చిందనో ఆ కాంప్లిమెంట్స్ వస్తుంటే ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ మీరు ఇవ్వాలి అనుకుంటే మాత్రం వీడియోని షేర్ చేయండి, ఓకేనా? మీ పాకెట్స్కి ఏమీ డ్యామేజ్ అవ్వండి, జస్ట్ 250 రూపీస్ అంతే. అలాగని అన్ని ఫంక్షన్కి ఇలాగనే సారీ ప్రీ ప్లీటింగ్ చేసుకోమనేది చెప్పను నేను. జస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే అలాంటి ఫంక్షన్స్కి మరి ఒక 3000 5000 పెట్టి సారీస్ కొనుక్కుంటారు కదండి. జస్ట్ 250 రూపీస్ సారీస్కి ప్రీ ప్లేటింగ్కి ఇస్తే ఏముందండి, తప్పేం లేదు కదా. మగ్గం వర్క్లని అవని ఇవని చాలా 2000 3000 4000 పెట్టేసి చేయించుకుంటారు ఓన్లీ బ్లౌజ్కి. అది మన బాడీకే లుక్ వచ్చే ఈ శారీ ప్రీ ప్లేటింగ్కి 250 రూపీస్ ఖర్చు చేస్తే తప్పేమి లేదని నేను అనుకుంటున్నాను. మేబీ కొంతమందికి ఇది ఎక్కువ అమౌంట్ ఏమో, నేను అలా తప్పుగా అనుకోను. వాళ్ళని ఉద్దేశించి అయితే నేనేమీ అనట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. అంటే వేరే వాళ్ళని తప్పుగా అయితే నేను అనట్లేదండి, నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను అంతే. ఒకవేళ ఏమైనా నా వర్డ్స్ ఏమైనా తప్పుగా ఉన్నా ఐఎమ్ రియల్లీ సారీ అండి. నా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.